ఎందుకురా అలా మాట్లాడతావు? బాబు, నాకు బాధగానే ఉంది. నీకా? నీకు అవతల వాళ్ళు ఎప్పటికి తెలియాలి? అన్నయ్య, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం చెప్పు? స్వర్ణని మాటలంటే సీత వదిన రికవర్ అవుతుందా? కాదురా, తను రికవర్ అవుతుందని కాదు, ఇప్పటికైనా ఆలోచిస్తుందని నా బాధ. స్వర్ణ, తనకేమైనా అయిందంటే నిన్ను ఊరికే వదలను, క్షమించను. అన్నయ్య, ఎమోషనల్ అవ్వకు. తనకేం జరగదు. అవునరా, సీత మంచి మనసున్న మనిషి. అందరి మంచి కోరే తన మంచిని ఆ భగవంతుడు తప్పకుండా కోరుకుంటాడు. మంచే చేస్తాడు. ఊరుకో. ఆవేశపడి నువ్వు బాధపడి అవతలి వాళ్ళని బాధ పెట్టకో. రఘు, సీత, బాధపడుతున్నావా? నాకేదో అయిపోయింది అనుకుంటున్నావా? నన్ను నీకోసమే పుట్టించాడా భగవంతుడు. నీకెలా దూరం చేస్తాడు? సీత, అమ్మ నన్ను నీకు అప్పగించింది. నువ్వు అందరినీ నాకు అందించాలని అనుకుంటున్నావు. ఎందరున్నా నాకు నువ్వు ఒక్కదానివే, నా దానివి. నువ్వు నాకు అన్యాయం చేయకు. నేను బతకలేను సీత. సీత, వద్దురా, తప్పు. అవతలి వాళ్ళు అస్వస్థతగా ఉన్నప్పుడు భయం సహజం. కానీ ఏడవకూడదు. ఏడిస్తే అపశకునం అంటారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు బోరుమంటే అందరూ గొల్లుమంటారు. నీకు ధైర్యం సడలితే అంతా తల్లడిల్లిపోతారు. నాకు అదోలా ఉందిరా. గుండె విలవిల్లాడుతోంది. సీతంటే అటు ఇటు అందరికీ ప్రాణమేరా. రై, ఆ భగవంతుడంత కఠినాత్ముడు కాడురా. ఇంతమందికి అన్యాయం చెయ్యడు. గుండె కోత మిగిల్చడరా. ఎంత తమాయించుకున్నా దుఃఖం ఆగడం లేదు తాతయ్య. భార్య కదరా. జీవితం సగం పంచుకున్నవాడివి, అలాగే ఉంటుంది. కానీ తనని నువ్వు... వద్దు తాతయ్య, ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేయకు ప్లీజ్. నేను చాలా తప్పు చేశాను తాతయ్య. సిస్టర్, ఆ ఇంజెక్షన్ సిలైన్కి ఇవ్వు. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా సీతకి? ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఆమె బానే ఉంది, స్పృహ వచ్చింది. పద. ఎక్కువ సమయం పడుకొనే ఉండాలి. ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే తను మామూలు మనిషి అవుతుంది. ఇంటికి తీసుకెళ్ళొచ్చా? నో, ఇవాళ కుదరదు. 24 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఇంటి దగ్గర చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి చూడండి. సిస్టర్, చెప్పండి డాక్టర్. వీళ్ళని ఎక్కువసేపు ఉంచకుండా పంపించు. ఓకే డాక్టర్. సీత, బాబు ఎలా ఉన్నాడు రఘురామ్? వాడికి ఏం కాలేదు. థ్యాంక్ గాడ్. వాడు క్షేమంగా ఉన్నాడు చాలు. నేను నీ గురించి మదన పడుతుంటే నువ్వు... ఏమండి, సీత. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. ఆమె రెస్ట్ తీసుకుంటుంది.
వీడికేం కాలేదుగా. ఏం కాలేదక్క, వేడికి పునర్జన్మనిచ్చావక్క. పిచ్చిదానం, వాడినే మనల్ని బ్రతికించాడు. అక్క నీకేం కాదక్క. పర్వాలేదు, నువ్వేం భయపడుకో. మేడం మీరు ఇక వెళ్ళండి. జాగ్రత్త అక్క. అమ్మ సీత, అమ్మమ్మ గారు, పెద్ద గండం గడిచి బయటపడ్డావు. మేము అదృష్టవంతులమే. మీ మంచితనమే నన్ను కాపాడింది. స్వర్ణ పిచ్చిది, దాన్ని క్షమించండి అమ్మమ్మ గారు. తెలుసే, ఏదో భయంలో ఉంచాలని. నేనేం చేసినా నా కుటుంబం చల్లగా ఉండాలని నేను కోరుకునేది. సీత అనగానే బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది నానమ్మా. అదేరా అదేరా సీత మంచితనం. దాని వ్యక్తిత్వం గొప్పదిరా. 10 మంది మేలు కోరేది కాబట్టే తనకేమీ కాలేదు. అమ్మా, అందరూ చూసొచ్చారుగా, తనకింకా ప్రమాదం ఏం లేదు. రేపు డిశ్చార్జ్ చేస్తాం. దయచేసి ఒకరుండి అందరూ వెళ్ళండి. అలాగే డాక్టర్ గారు. నేను అందరినీ దించేసి వస్తానన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. సరేరా. పద స్వర్ణ, పదండి తాతయ్య. సీత, మనం త్యాగం చేయొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు మూర్ఖత్వం వేడాలి. అందరూ బతికే ఉంటారు. నువ్వు పోతే నేను పోవాల్సి వస్తుంది. ఎందుకలా మాట్లాడతావు రఘు? చెప్పాలనిపించింది, తేలిక పడాలనుంది. ప్రేమ నేను వీలయ్యాను, కానీ నువ్వు గీసిన గీత ఎంత బాధ పెట్టింది. దాన్నేమంటారు? సారీ సీత, వెరీ వెరీ సారీ. అనవసరంగా ఏదేదో మాట్లాడాను. ఉండు, టాబ్లెట్ ఇస్తాను, రిలాక్స్ అవుతూ గాని. ఇక్కడుంటే ఇలాగే చేస్తూ ఉంటాను నేను. నువ్వు పడుకో. బావా, నువ్వేంటి ఈ గదిలో ఉన్నావు? ఇది నా గది కదా. వీడి బొమ్మలు ఫోటో తీసుకెళ్తున్నావేంటి? నీ గది మార్చేస్తే నీ సామాన్లు వీడి సామాన్లు ఎలా కనిపిస్తాయి? అందుకే తీసుకువెళ్తున్నాను. నీ గది పైకి మార్చాం, వెళ్ళు. పైకి మార్చడం ఏంటి? ఏంటేంటి, మార్చకూడదా? మార్చితే తప్ప? మార్చొచ్చు, కానీ ఇంత సడన్ గా నాతో ఒక మాటైనా చెప్పకుండా మార్చడం ఏంటా అని. ఏంటి నీకు చెప్పేది? నువ్వేమో ఎవరికీ చెప్పకుండా నీకు తోచినట్టు చేయొచ్చు, కానీ ఇంకెవరన్నా అయితే నీకు చెప్పాలా? నీకన్నా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పారు, మార్చమన్నారు, మార్చాను. నీ పర్మిషన్ తీసుకొని మార్చాలన్నట్టు మాట్లాడతావే? నానమ్మ కూడా నిన్ను అడిగి మార్చాలా? ఎందుకు బావా అంత కోపం? ఎందుకు మార్చారు అని అడిగా, అంతేగా. కోపం కాకపోతే ఏంటి మరి? బావా నా గది మార్చారా ఎక్కడికి అని అడగకుండా ఇదేంటి నా గది మార్చారంటే ఏంటి అర్థం? నీ పర్మిషన్ తీసుకొని చేయాలనేగా.
ఎందుకు బావా? అమ్మమ్మ గారు మార్చమన్నారని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. ఏంటి ఒక్క మాట చెప్తే సరి? అలా ఒక్క మాట చెప్తే వినేదానివి అయితే, వినిపించుకునేదానివి అయితే అసలు ఏది ఇంతవరకు వచ్చేది కాదు. నువ్వు ఒక్క మాట చెప్పి షాపింగ్కి వెళ్ళుంటే అసలు ఈ మార్పులు చేర్పులు వచ్చేవే కాదు. అవతల నానమ్మ తప్పులు లెక్కేస్తూ ఒక్కలు తీసేస్తున్నా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అక్కకేమవుతుందోనన్న భయం. అక్క గురించి, అక్క జీవితం గురించి ఆలోచించడమే లేదు. నీకు నీ మాటే ముఖ్యం. ఎవరు ఏవైనా ఏమైపోయినా పర్వాలేదు. నీ మూలంగా సీత ఈవేళ ప్రమాదంలో పడింది. తను లేస్తే కళ్ళు తిరుగుతున్నాయంట. చాలా రెస్ట్ తీసుకోవాలి. కణతలకు దెబ్బ తగిలింది. కూల్గా, కామ్గా, ఎలాంటి ఎమోషన్స్కి గురి కాకుండా చూసుకోవాలన్నారు. అందుకే సీతను ఈ క్రింది గదికి మార్చాల్సి వస్తుంది. అదే చెప్పాలా నీకు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? నీకు మీ అక్క మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. అక్క కోసం గది మార్చారని ఆలోచించలేకపోయావు. ఎందుకు మార్చారని అడుగుతున్నావు. ఏంటి బావా ఇది? నేనేదో క్యాజువల్గా అడిగాను. దానికి ఎన్ని అర్థాలు, ఎన్ని మాటలు అవసరం లేదు. నీ ప్రవర్తనలో మార్పు రాలేదు కాబట్టి అవసరం. అందుకే అలా మాట్లాడాల్సి వస్తుంది. అదే నువ్వు మారుంటే ఇంత చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు చాలా మారిపోయావు బావా. అవును, తమరి దయ వల్ల నేను మారాల్సి వచ్చింది. తమరి పంతం వల్ల, ఇంత జరిగాక కూడా నీ మొండితనం మారకపోవడం వల్ల, నీ కోపం తగ్గకపోవడం వల్ల నీ మార్పు ఆశించడం వేస్ట్ అని నేనే మారాను. ఏ, నీకేమైనా అభ్యంతరమా? నీ ఇష్టం కోసం నువ్వు మారావు, నా ఇష్టం కోసం నేను మారాను. నా సీత కోసం తనకి ఇబ్బంది కలగడం నన్ను మార్చింది. నీకేమైనా అభ్యంతరమా? మంచిది బావా, మారండి. అందరూ మారి నన్ను సాధించండి. కక్ష కట్టి అందరూ ఒక్కటై నన్ను వేధించండి, శిక్షించండి. నువ్వు వేస్తున్న శిక్షలు అనుభవించడానికే సమయం సరిపోవడం లేదు. ఇంకేం వేధిస్తాం, సాధిస్తాం. భయంతో బాధపడ్డం తప్ప నిన్నేం చేయలేం. అయ్యో అక్క అని కాస్తన్న జాలి లేకుండా వాదిస్తుంది. చూడు వాదన. మెల్లగా మెల్లగా తీసుకురా. జాగ్రత్తమ్మా. సీత, ఒక్క నిమిషం. థు, థు. ఇప్పుడు ఎలా ఉంది సీత? పర్వాలేదు అమ్మమ్మ గారు. అప్పుడప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. బాగా రెస్ట్ తీసుకోవాలి, ఏమాత్రం స్ట్రైన్ అవ్వకూడదు అన్నారు నానమ్మ. లేచిన వేళ బాగుంది. మన అదృష్టం బాగుండి సీత గండం నుంచి బయటపడింది. దాన్ని గదిలోకి తీసుకెళ్ళరా. అలాగే నానమ్మ. దాన్ని ఎవరు అతిగా పలకరించి డిస్టర్బ్ చేయకండి. లక్ష్మి, అత్తయ్య. దాన్ని ఒక కంట కనిపెట్టుండు. అలాగే అత్తయ్య. ఇదిగో తింగరదానా, మాటి మాటికి అక్క చెక్క అంటూ దాని గదిలోకి దూరి దాన్ని విసిగించకు. శారీరకంగా, మానసికంగా దాన్ని విశ్రాంతి తీసుకొని. అర్థమైందా? అర్థమైందమ్మమ్మ. సీత, మెల్లిగా కూర్చో సీత. సీత, నీకేం అవసరం వచ్చినా నన్ను పిలు, నాతో చెప్పు. నీకు నువ్వుగా ఎందుకు లేని అశ్రద్ధ చేయకు, శ్రమ తీసుకోకు. 4 రోజులు మంచం దిక్కుండా ఉంటే అంతా అదే సర్దుకుపోతుంది. లేచినప్పుడు జాగ్రత్త,
మైకం వచ్చినట్టు ఉంటుందని డాక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా. ఈ స్థితిలో నన్ను హెసిటేట్ చేయకు, సరేనా? మంచినీళ్ళు తీసుకొస్తా, టాబ్లెట్ వేసుకొని పడుకుందో కానీ. చూసావా, కుటుంబంలో ఒక్కరు సరిగా లేకపోతే తప్పుడడుగు వేస్తే అంతా గతి తప్పి సుఖశాంతులు కరువైపోతాయి. చూస్తున్నావుగా, నీ మూలంగా ఎంత అలజడి, ఎంతమందికి అసంతృప్తి. ఒకరికొకరుగా బతికేవాళ్ళు వాడి మనసుకి ఎంత కష్టం కలిగించావు నువ్వు. సీత అలా ఉండడం వాడు తట్టుకోలేకపోతున్నాడు. వాడు మనసులో ఎంత కుమిలిపోతున్నాడో. పిచ్చి సన్నాసి, వాడిని చూస్తుంటే జాలిస్తుంది. నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. రఘు, నన్ను అడిగితే నేను తీసుకొచ్చేదానిగా. పర్వాలేదులే పిన్ని, ఎవరైతేనే తనకు నేను, నాకు తను, తప్పే ఉంది. విన్నావా, అది అలా ఉండాలి భార్యాభర్తలంటే. నువ్వు ఉన్నావెందుకు? పిల్ల తల్లివైన పిచ్చి వేషాలే గాని ప్రేమ అపేక్షలు అస్సలు లేవు. మొగుడి మీద పంతాలకి పట్టింపులకి పోయి లాగి లాగి తెగేదాకా చేశావు. మంగా, పాడిందే పాట పాచిపళ్ళ దాస అని ఎప్పుడు అదేనా? ఎందుకలా అమ్మాయిని కార్నర్ చేస్తూ మాట్లాడతావు? దీన్నే గురివెంద ఏదో ఎరగదు అంటారు. అన్నిటికీ మూలం నీ మనవడు. వాడి యాక్షనే ఈ రియాక్షన్కి కారణం. అయినా ఊరికే గతం తవ్వుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం తప్ప ఏముంది ఇక్కడ? దీన్ని దాన్ని అని మాట్లాడకుండా ఎంత త్వరగా ఇవన్నీ మర్చిపోతే అంత మంచిది. అమ్మ లక్ష్మి, ఆ భోజనాల సంగతి ఏమిటో చూడు. అలాగే. చూడమ్మా చూడు, ఆ భోజనాల సంగతి త్వరగా చూడు. అన్ని అప్పంటి కింద పడేసి గురకలు తీస్తూ పడుకుంటారు మీ మామగారు. గురక తీయటం అంటే సౌండ్ స్లీప్. అది ఆరోగ్యానికి. నా ప్రశాంతత నిద్రే. నిద్రలేమిదానివి నీకు గురకనిపించవచ్చు. అందుకే నీకు మానసిక ప్రశాంతత లేక ఊరికే అందరి మీద గుర్రు గుర్రు అంటుంటావు. మావయ్య గారు, రండి వడ్డిస్తాను. నా ఒక్కడికైనా ఆకలి కొట్టుకుపోయేది, అందరినీ పిలువు. ఆ మీ అంత కరువున్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. ముందు మీరు తినండి. అవునులే, అరుపులతో కడుపు నింపుకునేదానివి నీకు ఆకలి ఎందుకు అవుతుంది? సాకేత్, నువ్వు బదరా. రే రఘురామ్, భోజనానికి రారా. నేను తర్వాత తింటాలే తాతయ్య. రారా, అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాము. అమ్మ స్వర్ణ, వాడిని దీనికిచ్చి నువ్వు కాసేపు సీత దగ్గరుండు. వెళ్ళు స్వర్ణ, వదిలికి తోడుగా ఉండు. ఇవ్వవే, ఇచ్చి వాడిని భోజనానికి పంపించో. తర్వాత తింటానంటున్నాడు కదా బావా. సీత అలా ఉందని ఉంటాడు. ఇచ్చి వెళ్ళు స్వర్ణ. స్వర్ణ వెళ్ళు, వదిలికి తోడుగా ఉండు, వెళ్ళు. అడ్డే చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిట్టి తల్లులు. మంగా, దీనికోసమేగా నువ్వు ఆకలేదన్నావు. సరే, నువ్వు వాడి ముద్దులు తింటూ ఉండు, నేను అన్నం తిని వస్తాను. చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిన్ని కన్నలు.